Hi students, welcome to Principles of Management class. In this class, I am going to discuss about differences between management and administration. ఈ తరగతిలో నిర్వహణ మరియు పరిపాలన మధ్య తేడాలు అనే అంశాన్ని మీతో డిస్కస్ చేస్తాను. దయచేసి మీరందరూ కూడాను జాగ్రత్తగా వినాల్సిందిగా కోరుచున్నాను. దిస్ ఇస్ ద క్వశ్చన్, డియర్ స్టూడెంట్స్. Explain the differences between administration and management. ఓకే స్టూడెంట్స్, అడ్మినిస్ట్రేషన్ కు మేనేజ్మెంట్ కు మధ్య తేడా ఏంటి అనేది. ఓకే, అడ్మినిస్ట్రేషన్ ఫోకసెస్ ఆన్ మేకింగ్ పాలసీస్, సెట్టింగ్ ఆబ్జెక్టివ్స్ అండ్ ప్లానింగ్ ఫర్ ద ఫ్యూచర్. దీన్ని సింపుల్ గా మీకు నేను ఆల్రెడీ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాను మై డియర్ స్టూడెంట్స్. దయచేసి ఇది ఈ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు. ఇట్లా మనం ఇట్లా చేస్తే ఓకే, ఇది 80%, ఇది 50%, ఇది 20% అనుకుందాం. ఇది 80%, ఇది 50%, ఇది 20%. ఇది కాన్సెప్చువల్ అనుకోవచ్చు, కాన్సెప్చువల్ స్కిల్స్ అంటాం, అంటే థింకింగ్ అన్నమాట. థింకింగ్. ఇక్కడ డూయింగ్ అంటాం. అంటే ఇది టాప్ లెవెల్ మేనేజ్మెంట్, ఇది మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్, ఇది లోవర్ లెవెల్ మేనేజ్మెంట్. ఇక్కడంతా కూడా ఎవరు ఉంటారంటే చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఉంటాడు, సిఇఓ ఉంటారు. ఓకే, తర్వాత ప్రొడక్షన్ మేనేజర్, ఫంక్షనల్ మేనేజర్స్ ఉంటారు. ఇక్కడ ఫంక్షనల్ మేనేజర్స్ ఉంటారు. ఫంక్షనల్ మేనేజర్స్ అంటే ప్రొడక్షన్ మేనేజర్, మార్కెటింగ్ మేనేజర్, ఫైనాన్స్ మేనేజర్, పర్సనల్ మేనేజర్, హెచ్ఆర్ మేనేజర్ అంటాము. ఇక్కడ సూపర్వైజరీ అన్నమాట, అసిస్టెంట్ మేనేజర్స్ ఉంటారు, తర్వాత సూపర్వైజర్స్, తర్వాత వర్కర్స్. ఇది ఆల్రెడీ మీకు డిస్కస్ చేశాను, రైట్? సో టాప్ లెవెల్లో ఉండే వాళ్ళంతా అడ్మినిస్ట్రేషన్ అనుకోవచ్చు. అడ్మినిస్ట్రేషన్ అనేది నిర్ణయాలు తీసుకోవడానికి సంబంధించి, మేనేజ్మెంట్ అనేది ఎగ్జిక్యూషన్కి సంబంధించి. ఓకేనా? కాబట్టి మేనేజ్మెంట్ అనేది ఇంప్లిమెంటేషన్ అయితే, అడ్మినిస్ట్రేషన్ అనేది ప్లానింగ్ అన్నమాట. సో అడ్మినిస్ట్రేషన్ అంటే ఆలోచించడం, మేనేజ్మెంట్ అంటే డూయింగ్. ఈ రకంగా మనము దీన్ని డిఫైన్ చేసుకోవచ్చు. అదే ఇక్కడ మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్ స్టూడెంట్స్, అడ్మినిస్ట్రేషన్ ఫోకసెస్ ఆన్ మేకింగ్ పాలసీస్, సెట్టింగ్ ఆబ్జెక్టివ్స్ అండ్ ప్లానింగ్ ఫర్ ద ఫ్యూచర్. డియర్ స్టూడెంట్స్, ఎవరు విధానాలు రూపొందిస్తారు, లక్ష్యాలను నిర్ణయిస్తారు, తర్వాత ప్లానింగ్ చేస్తారు, ఎప్పుడు ఏం చేయాలనేది? చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, సిఇఓనే కదా, వీళ్ళే కదా చేసేది థింకింగ్ అనేది. దీన్ని మనం అడ్మినిస్ట్రేషన్ అని చెప్పుకోవచ్చు. మరి మేనేజ్మెంట్ అంటే ఫోకసెస్ ఆన్ ఇంప్లిమెంటింగ్ పాలసీస్, ఆర్గనైజింగ్ రిసోర్సెస్ అండ్ హ్యాండ్లింగ్ డైలీ ఆపరేషన్స్. ఏ రోజుకు ఆ రోజు పనులను నిర్వహించడం కావచ్చు, వనరులను ఒక చోట ఆర్గనైజ్ చేయడం కావచ్చు, లేదంటే విధానాలను ఇంప్లిమెంట్ చేయడం కావచ్చు. ఇదంతా చేసే వాటినే మేనేజ్మెంట్ అంటాము. అదంతా ఎవరు చేస్తారంటే ఎక్కువగా ప్రొడక్షన్ మేనేజరు, మార్కెటింగ్ మేనేజరు, ఫైనాన్స్ మేనేజరు, హెచ్ఆర్ మేనేజరు. ఆ రకంగా మేనేజ్మెంట్ అనేది కింది స్థాయిలో ఎక్కువగా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. పై స్థాయిలో అడ్మినిస్ట్రేషన్ ఉంటే, కింది స్థాయిలో మేనేజ్మెంట్ ఉందని చెప్పుకోవచ్చు మనం, రైట్? ఇక డెఫినేషన్ ఆల్రెడీ మనము డిస్కస్ చేశాము. పాలసీ మేకింగ్, సెట్టింగ్ ఆబ్జెక్టివ్స్ అండ్ ఫార్ములేటింగ్ స్ట్రాటజీస్ డెఫినేషన్ గా అనుకుంటే, ఎగ్జిక్యూటింగ్ పాలసీస్, మేనేజింగ్ ఆపరేషన్స్ అండ్ అచీవింగ్ గోల్స్ అనేది మేనేజ్మెంట్ గా చెప్పుకోవచ్చు, రైట్? స్కోప్, పరిధి, అంటే పరిధి స్ట్రాటజిక్ అండ్ లాంగ్ టర్మ్ ఫోకస్. అడ్మినిస్ట్రేషన్ దీర్ఘకాలిక దృష్టితో ఉంటుంది. మేనేజ్మెంట్ అనేది ఎప్పటికప్పుడు వ్యూహాత్మకమైన మరియు ఎప్పటికప్పుడు పని చేయడానికి సంబంధించి కార్యనిర్వాహక సంబంధమైన దృష్టి కలిగి ఉంటుంది అన్నమాట. అది నెక్స్ట్ కీ ఫంక్షన్స్. ముఖ్యమైన విధులు ఏంటి ఒక అడ్మినిస్ట్రేటర్గా అంటే? ప్లానింగ్ గోల్స్, లక్ష్యాలను ప్రణాళికీకరణ, లక్ష్యాలను ప్లానింగ్ చేయడము. వాట్ టు డూ, వెన్ టు డూ, హౌ టు డూ, వై టు డూ, హూ టు డూ, హూమ్ టు డూ, వేర్ టు డూ, ఇవన్నీ క్వశ్చన్లకు ఆన్సర్లే ప్లానింగ్ అంటే. ఫార్ములేటింగ్ పాలసీస్, విధానాల రూపకల్పన. హై లెవెల్ డెసిషన్ మేకింగ్, ఉన్నత స్థాయి నిర్ణయాలు తీసుకోవడం అనేది అడ్మినిస్ట్రేషన్లో ఉండే వాళ్ళు చేసే పని. మరి మేనేజ్మెంట్లో ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే, వనరులన్నీ కూడాను ఒక చోట తీసుకొస్తారు. తర్వాత ఉద్యోగులను ఫలానా పని చేయని చెప్తారు.
తర్వాత వాళ్ళు చేసే పనులను ఎప్పటికప్పుడు గమనిస్తూ సలహాలు ఇస్తూ ఉంటారు మేనేజ్మెంట్ లో ఉండే వాళ్ళు. అదనమాట హైరార్కియర్ లెవెల్. హైరార్కియర్ లెవెల్ అనేది ఇంతకు ముందే మనం టేబుల్లో తీసుకున్నాము. అడ్మినిస్ట్రేషన్ అంతా టాప్ లెవెల్ ఎగ్జిక్యూటివ్స్ లైక్ బోర్డ్ మెంబర్స్ అండ్ పాలసీ మేకర్స్, ఇగో వీళ్ళు అనమాట. హైరార్కీ అంటే నిచ్చెనలాగా అనమాట, నిచ్చెనలాగా. ఇది ఫస్ట్, ఇది సెకండ్, థర్డ్. ప్రియారిటీ, మొదటి ప్రిఫరెన్స్ ఎవరు అంటే ఇక వీళ్ళు సిఎండి, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, సిఇఓ అట్లా. తర్వాత నెక్స్ట్ దశ ఏది అంటే ఫంక్షనల్ మేనేజర్స్. నెక్స్ట్ దశ సూపర్వైజర్లు, వర్కర్లు, అసిస్టెంట్ మేనేజర్లు. అది హైరార్కీ అంటే ఒకటో దశ, రెండో దశ, మూడో దశ. అంటే టాప్ అన్నమాట, టాప్ లెవెల్ మేనేజ్మెంట్. దాన్ని హైరార్కీ అంటాం. ఓకే, సో టాప్ లెవెల్ ఎగ్జిక్యూటివ్స్ లైక్ బోర్డ్ మెంబర్స్ అండ్ పాలసీ మేకర్స్ అడ్మినిస్ట్రేషన్ లో ఉంటారు. అదేవిధంగా మిడిల్ లెవెల్ మేనేజర్స్, లోవర్ లెవెల్ మేనేజర్స్ అమలు పరిచే దాంట్లో కాన్సన్ట్రేట్ చేస్తారు. అంటే ఇగో వీళ్ళు అనమాట ఎవరు, ఫంక్షనల్ మేనేజర్స్, తర్వాత సూపర్వైజర్లు, వర్కర్లు. వీళ్ళు చెప్పింది చేస్తారు. 80% అంతా థింకింగ్ ఉంటుంది టాప్ లెవెల్లో. మిగతా ఈ కింది స్థాయికి వచ్చేదంతా కూడా, కింది స్థాయికి వచ్చే కొద్దీ చేసే పని ఎక్కువగా ఉంటుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి. అట్లా అనమాట. ఓకే, మిడిల్ అండ్ లోవర్ లెవెల్ మేనేజర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎగ్జిక్యూషన్. రైట్ స్టూడెంట్స్, ఫోకస్. అడ్మినిస్ట్రేషన్ దేని మీద దృష్టి సారిస్తుంది అంటే ముఖ్యంగా ఫ్రేమ్వర్క్, ఎవరు ఏం పని చేయాలని ఆలోచించి ఎవరు ఎలా పోవాలని ఓవరాల్ గా డైరెక్షన్ అందిస్తుంది అనమాట అడ్మినిస్ట్రేషన్ అనేది. వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ లో ఉండే వాళ్ళు డిసైడ్ చేసినాక దాన్ని మేనేజ్మెంట్ లో ఉండే వ్యక్తులు, సిబ్బంది ఇంప్లిమెంట్ చేస్తారు, ఆచరణలోకి తీసుకొని వస్తారు. ఎవరు చేసిన ఆలోచనలను లేదా వ్యూహాలను అంటే అడ్మినిస్ట్రేషన్ లో ఉండే వాళ్ళను. అడ్మినిస్ట్రేషన్ లో ఎవరు ఉంటారు అంటే టాప్ లెవెల్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు. టాప్ లెవెల్ ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళే మేనేజింగ్ డైరెక్టర్ కావచ్చు, సిఇఓ కావచ్చు, వీళ్ళంతా అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఆర్బిఐ ఫార్ములేటింగ్ మోనిటరీ పాలసీస్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్. ఎగ్జాంపుల్ ఆర్బిఐ. కమర్షియల్ బ్యాంక్స్ అంతా కూడాను మేనేజ్మెంట్ అనుకుంటే ఆర్బిఐ, ఆర్బిఐ గవర్నర్, ఆర్బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అంట. ఆర్బిఐ, హూ ఇస్ ద న్యూ గవర్నర్ ఆఫ్ ఆర్బిఐ అంటే సంజయ్ మల్హోత్రా. సో అది మేనేజ్మెంట్ ఫోటో. ఇగో ఈయన సంజయ్ మల్హోత్రా, ఇతను అడ్మినిస్ట్రేషన్ లో ఉంటారు వీళ్ళు. మరి కింది స్థాయికి వచ్చేసరికి బ్యాంక్స్ అన్ని కూడా ఉంటాయి. అవన్నీ వీళ్ళు ఐడియాలను ఇస్తే లేదా ఒక పాలసీ, ఐ మీన్ ఏమంటాము, ఆ, ఆలోచనలు లేదా పాలసీలను రూపొందిస్తే అడ్మినిస్ట్రేషన్లో ఉండేవాళ్ళు, బ్యాంక్ మేనేజర్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, హెచ్డిఎఫ్సి కావచ్చు, వీళ్ళంతా కూడాను ఇంప్లిమెంట్ చేస్తారనమాట. అది దాని అర్థం. ఇక్కడ బ్యాంక్ మేనేజర్స్ అట్ హెచ్డిఎఫ్సి ఎన్ష్యూరింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆర్ డెలివర్డ్ ఎఫిషియెంట్లీ. ఇంటర్డిపెండెన్స్, ప్రొవైడ్ గైడ్ లైన్స్ ఫర్ మేనేజ్మెంట్ టు ఫాలో. అడ్మినిస్ట్రేషన్ లో ఉండే వాళ్ళు మార్గదర్శకాలను మేనేజ్మెంట్ కు పంపిస్తారు, వాటిని అమలు పరుస్తారు. సో డియర్ స్టూడెంట్స్, సింపుల్ గా చెప్పాలి అంటే అడ్మినిస్ట్రేషన్ అంటే విధానాలను రూపొందించే వాళ్ళు అంతే. మరి మేనేజ్మెంట్ అంటే విధానాలను అమలు పరిచే వాళ్ళు. వెరీ సింపుల్ డెఫినేషన్. సో the people who formulate policies, objectives are called as administration staff. The people who implement policy